రాష్ట్ర విభజన ఎవ్వడూ చేయలేడు. రాజ్యాంగం ప్రకారం అని చెప్పారు. చేసేశారు. రాష్ట్ర విభజన పాపమంతా కాంగ్రెస్‌దని మళ్ళీ మాట మార్చేశారు. ఆ తర్వాత అధికారంలోకొచ్చాక అమరావతి అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. విజయవాడ దగ్గర రాజధాని అన్నారు. విజయవాడ శివార్లలో అన్నారు. తీరా చూస్తే అసలు ఆ కృష్ణా జిల్లానే వదిలేసి గుంటూరు జిల్లాలో మారుమూల తీసుకెళ్ళి అమరావతి పెట్టారు. పోనీ దాన్ని విజయవాడతో కలపడానికి ఇంకా కొట్టుకు చస్తున్నటువంటి పరిస్థితి. దానికి తోడు డెత్ సిటీలుగా ఉండకూడదు. యాక్టివిటీ సిటీగా ఉండాలి. నయారాయపురి ఇయన్నీ నేను చూసొచ్చానని చెప్పింది చంద్రబాబు. రాష్ట్రంలో ఆ మారుమూలకి పెడితే లోపల విజయవాడ, గుంటూరు జంక్షన్ మధ్య లోపలికి పెడితే అక్కడ ఎవరన్నా ఉండడానికి అనుగుణమైన వాతావరణం కల్పించాలంటే మిడిల్ క్లాస్‌కి ఎంఐజీ ఇళ్ళు ఉండాలి. పేదలకి ఎల్ఐజీ ఇళ్ళు ఉండాలా. బ్రతకడానికి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమతతో ఏ రూపాయి పెడితే 25,000కైనా ఇల్లు దొరకగలగాల, లేకపోతే 25,00,000 రూపాయలకి ఇల్లు కొనుక్కోగలిగి ఉండాలి. అంటే 25,000 రూపాయలు అద్దెగా 25,000 సంపాదించేవాడు అక్కడ బ్రతకగలిగేటట్టు ఉండాలి. 10,000 సంపాదించేవాడు అక్కడ బ్రతికేటట్టు ఉండాలి. హైదరాబాద్‌లో 10,000 సంపాదించేవాడు బతుకుతాడు. 25,000 సంపాదించేవాడు బతుకుతాడు. 50,000 సంపాదించేవాడు బతుకుతాడు. 50,00,000 సంపాదించేవాడు కూడా బతుకుతాడు. బెంగుళూరు అయినా అంతే, చెన్నై అయినా అంతే. అలాంటి వాతావరణం అక్కడ కల్పించాలి. అక్కడ విఫలమవుతున్నాం. అసలు అమరావతి ఏది అంటే స్టిల్ నౌ అదే కన్‌ఫ్యూజన్. అమరావతికి చట్టబద్ధత, బిల్లులో రాస్తారు. ఏమైపోతుంది దాంతో? కావాల్సిందేంటి? అమరావతి మహానగరం తయారు కావడం. మహానగరం అంటే ఏంటి? హైదరాబాదు, చెన్నై, బెంగుళూరుతో పోటీ పడే మహానగరం అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, అటు జగ్గైపేట దాకా, అటు నూజివీడు దాకా, ఇటు పక్కన చిలకలూరుపేట దాకా, అటు హనుమాన్ జంక్షన్ దాకా వెళ్తే ఓ 80,00,000 జనాభా కలిగినటువంటి ఒక నగరం అయితే అప్పుడు పోటీ పడడానికి అవకాశం ఉంటది. అలా కాకుండా 29 గ్రామాల్లోనే కేంద్రీకృతం చేసుకుంటే అక్కడే నడుస్తదంటే దాన్నే అమరావతి అంటే అది రాష్ట్రానికి రాబోయే తరాలకి ద్రోహం చేసినట్టే. మరి ఇప్పటికైనా సరే బిల్లు అక్కడ పెడుతున్నారు చట్టబద్ధత. ఇక్కడ ఇప్పటికైనా ఒక నగరాన్ని ప్రకటిస్తారా లేదా? దీని మీద రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటది.